ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. గత వీడియోలో నేను అడిగిన ప్రశ్న, దావీదు మహారాజు గారు దినమునకు ఎన్ని మారులు ప్రార్థించడి వారు? సరైన సమాధానము, దినమునకు 3 మార్లు ప్రార్థించడి వారు. కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన నాలకించును. దావీదు మహారాజు గారు దినమునకు 3 మార్లు ప్రార్థించడి వారు. సరైన సమాధానం కామెంట్ బాక్స్లో రాసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఈరోజు ప్రశ్న, దేవుని పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి ఎన్ని పుస్తకములు? కామెంట్ బాక్స్లో రాయవలసిందిగా కోరుచున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. కీర్తనలు 141వ అధ్యాయము. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటుల మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరియున్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయకుము. నా నిమిత్తము వారి ఒడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.